తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. దీంతో వీధి పక్కన చిన్న హోటల్స్ మూతపడక స్టార్ హోటళ్లు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. తమ రెగ్యులర్ కస్టమర్లను వదులుకోలేక కొన్ని పెద్ద హోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నగరంలో గ్యాస్ కొరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ పూర్తిగా ఆగిపోవడంతో ప్రస్తుతం మనం చిన్న పెద్ద హోటల్స్ తేడా లేకుండా క్లోజ్ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ గతంలో ఒక హోటల్ ఏదైతే స్ట్రీట్ ఫుడ్ నడిచేది నిరంతరం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మధ్యాహ్నం, అదేవిధంగా సాయంత్రం కూడా నడిచేది. వీళ్ళు ఏదైతే స్థానికంగా తిరుమలకు వెళ్ళే భక్తులకు ఆహారాన్ని అందించేవారు, అల్పాహారంతో పాటు ఇతర ఏదైతే కాఫీ, టీ. అలాగే ప్రముఖ హోటళ్ళు కూడా గ్యాస్ కొరత దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు 30,000 వరకు కమర్షియల్ సిలిండర్లు వినియోగం అవుతుంటే ప్రస్తుతం వాటి సరఫరా కేవలం 10,000 వరకే ఉన్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి. 20% ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ అది ఆచరణలో మాత్రం అబద్ధమని తెలుస్తుంది. దీంతో స్టార్ హోటల్స్ సైతం, పెద్ద పెద్ద హోటల్స్ సైతం కట్టెల పొయ్యలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుపతిలోనే ఒక ప్రముఖ హోటల్ తన హోటల్ పక్కనున్న ఏదైతే ఒక దుకాణం వద్ద వాళ్ళ ఏదైతే ఆవరణంలో, హోటల్ పక్కన ఉన్న ఆవరణంలో ఈ విధంగా కట్టెలతో వంట చేసే పరిస్థితి ఏర్పడిందంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద గ్యాస్ సంక్షోభం పూర్తి స్థాయిలో ఇటు తిరుపతితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితిలో అధికార యంత్రాంగం వెంటనే మేల్కోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు 1,00,000 మంది పైగా భక్తులు తిరుమలకు స్వామివారి దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుంటారు. ఇందులో 50,000 వరకు ఏదైతే తిరుమలలోనే ఆలయం ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాల్లో కానీ ఇతర చోట్ల కానీ భోజనాలు కానీ అల్పాహారం తీసుకుంటే మిగతా 50,000 మందికి ఇటు హోటల్స్తో పాటు తిరుమలలోని ఏదైతే హోటల్స్ వద్ద కూడా తిరుమలలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ తిరుమలలోని హోటల్స్ ద్వారా ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడు ఏదైతే గ్యాస్ సంక్షోభం ఫలితంగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. తిరుపతిలోని ప్రముఖ హోటల్స్ అంతా కట్టెలపైన ఆశ్రయించారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. గ్యాస్ సంక్షోభం ఏ విధంగా ఉంది. ప్రతిరోజు ఈ సంబంధించి మనము నిల్చున్న ఏదైతే ఇక్కడ కట్టెలపైతో వంట చేస్తున్న హోటల్ ప్రతిరోజు 60 నుంచి 60 వరకు 40 కేజీల సిలిండర్ను ఉపయోగించేవారు, కమర్షియల్ సిలిండర్లను. ప్రస్తుతం వాటి పరిస్థితి పూర్తిగా సగానికి సగం సరఫరా ఆగిపోవడంతో పూర్తిగా కట్టెల పొయ్యి మీదే వంటకాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు అంటున్నారు. అయితే మొత్తం మీద ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు చెన్నై నగరంలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుమలకు సంబంధించి 150 వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్ ఉంటే కేవలం 30-40 మాత్రమే రన్నింగ్లో ఉండడం అంటే అక్కడ కూడా పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద లక్షలాది మంది కార్మికులు వీధును పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు తిరుపతికి వచ్చే భక్తులతో పాటు పర్యాటకులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. దీంతో హోటల్ పరిస్థితి, ముఖ్యంగా ఏదైతే హోటల్ రంగము, ఆతిథ్య రంగం మొత్తం మీద తిరుపతిలో ఎక్కువ మంది ఉపాధిగా ఉంది. ఆ ఉపాధి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. తిరుపతి లాంటి ప్రదేశాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఇందుకు సంబంధించి గ్యాస్ సరఫరాను ఎక్కువగా చేయాలని కూడా స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా హోటల్స్ యజమానులు కోరుతున్నారు. వచ్చే సమ్మర్లో పరిస్థితి మరింతగా దిగజారే అవకాశం ఉంది. ఏదైతే భక్తులు 1,00,000-1,50,000 మందికి పైగా తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. వేసవి సెలవులు వరుసగా రావడంతో అటు విద్యార్థులకు పరీక్షలు ముగుస్తాయి. ఈ సీజన్లో ఏకంగా స్వామివారిని 1,00,000 మంది రోజుకు దర్శించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 1,50,000 నుంచి 1,75,000 మంది భక్తులు తిరుమలకు వచ్చిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే గ్యాస్ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యం ఫలితంగా గ్యాస్ సరఫరా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తక్కువ గ్యాస్ సరఫరా, కమర్షియల్ సిలిండర్లు ఇటు రావడంతో ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తిరుపతి లాంటి నగరం మీద తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులతో పాటు భక్తులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.